హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా సురేష్. ఈ చల్లచల్లని వాతావరణానికి హాట్గా మన సూప్ తాగాలని ఉందా? అయితే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఆరోగ్యకరమైన సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. 1 కప్ డ్రమ్ స్టిక్స్, 2 టమోటాస్, 2 ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ తగినంత ఉప్పు, అండ్ ఆయిల్ ఆర్ గీ అండ్ అల్లం అండ్ వెల్లుల్లి, ఆల్సో కొత్తిమీర కూడా. అలాగే ముందుగా మనం ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో మునక్కాయలు, టమోటాలు, ఆనియన్, జీరా పౌడర్, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఒక 6 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడికించాలి. తర్వాత అవన్నీ ఉడికాక దాన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ చల్లారాక మూత తీసుకొని దాంట్లో కొంచెం దాన్ని కొంచెం మనం ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేసేస్తే ఆ గుజ్జంతా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. అలా కాకపోతే మనము మిక్సీకి కూడా వేసుకోవచ్చు. మిక్సీకి వేసుకొని ఫిల్టర్ చేసుకున్న ఆ వాటర్ సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ ఆర్ గీ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్న తర్వాత మనం ఈ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ని దాంట్లో వేసి తిరగపోసేసేయాలి. అలా వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత ఫైనల్గా 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కూడా వేసేసుకుంటే రెడీ టు సర్వ్ మొరింగా సూప్. దీన్ని మొరింగా సూప్ అంటాం, బట్ మన స్టైల్లో మాత్రం మునక్కాయ సూప్ అని చెప్పుకోవచ్చు. మొరింగా అంటే నార్త్ సైడ్ అలా పిలుస్తారంట. ఇది మనం యూట్యూబ్లో సర్చ్ చేసినా కూడా దొరుకుతుంది, మొరింగా సూప్ హౌ టు ప్రిపేర్ అంటే. అలాగే మన సైడ్ ఏంటంటే ఇది మునక్కాయ సూప్ అని చెప్తాను నేను, మన వాళ్ళ వరకు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. ఓకే, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ. ఈ చల్లని వాతావరణంలో ఇమ్యూనిటీ బూస్టర్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు కొంచెం లైట్గా, అంటే కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది అంటారు, కానీ చాలా హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది. మన ఒంట్లో వేడిని ఉత్పత్తి చేస్తుంది బాగా. అంటే ఈ చల్లని వాతావరణంలో ఏంటంటే మనకు హాట్గా ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది. అప్పుడు ఎవరైనా ఖచ్చితంగా మన ఇంట్లో మునక్కాయలు, ఎవరి ఇంట్లో అయినా మునక్కాయలు ఉంటున్నాయి, జస్ట్ మన ఇంట్లో ఇంగ్రీడియంట్సే కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో చెప్పండి. నేను ఇది సెకండ్ టైం చేయడం, చాలా బాగా ప్రిపేర్ అయ్యింది. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ టైం ఇంకా హస్బెండ్ అడుగుతున్నారు, మునక్కాయలు ఉన్నాయి కదా చేయొచ్చు కదా, మొన్న చాలా బాగా వచ్చిందంటే. అందుకని నేను ఖచ్చితంగా ఈరోజు మార్నింగ్ వాతావరణం కూడా చాలా చల్లగా అనిపిస్తుంది, అందుకని ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఈ సూపు. బయట మనం ఎన్నో బోల్డ్ని డబ్బులు వేసి కొనుక్కునే బదులు మన ఇంట్లోనే మన ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట ఏంటంటే ఏదో కలిపేస్తున్నారు, ఈ మైదా అని అది ఇదని, బట్ ఇది మన ఓన్గా మన ఇంట్లోనే ఈజీ వేలో మన ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వినాయక చవితి ఈరోజు చేసుకుంటున్నారు, అలాగే రేపు చేసుకుంటున్నారు. 6th, 7th అని చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు, బట్ నేను మాత్రం 7th చేసుకుందాం అనుకుంటున్నాం. 7th అంటే ఇంకా రేపే. ఈరోజు ఏంటంటే మామూలుగా ఆఫ్టర్నూన్ చవితి వచ్చిందన్నారు కదా, కానీ మేము ఆఫ్టర్నూన్ చవితి అంటే మార్నింగ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి అలా ఉంటాం, అలా ఎలా పూజ చేసేస్తాం. కానీ కొంతమంది పంతులు వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే సాటర్డే చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. అంతే, ఇంక ప్రతి ఒక్కరు సాటర్డే 11 నుంచి 2 వరకు ఉందంట చవితి. ఈ మధ్యలో మనం దేవుని ఎప్పుడైనా ప్రతిష్ఠించుకోవచ్చు అంట, ఇంట్లో ఎప్పుడైనా దేవుని పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇంకా దాని ప్రకారం ఏంటంటే అందరూ సండేనే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కూడా ఎవరైనా అడిగి తెలుసుకోండి, మీ దగ్గర పంతులు అలా ఉన్నవాళ్ళు. నేను మాత్రం ఖచ్చితంగా రేపే వినాయక చవితి చేసుకున్నా. ఈ సూప్ రెడీ టు సర్వ్ అయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీ హౌస్లో. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్.